ఇదే మా కాలనీ. ఇంతకీ మా కాలనీ పేరేంటో తెలుసా? స్వర్గలోకం. పేరుకి తగినట్టుగా ఒక్క దేవకని లాంటి అమ్మాయి ఉంటుంది మా కాలనీలో. అందరూ ముసలివాళ్ళు లేదా ఆంటీలు, వీళ్ళే ఎక్కువ. ఈ కాలనీకి పేరుకి న్యాయం చేసే ఒక్క దేవకని లాంటి అమ్మాయి వస్తే బాగుండు అనుకుంటూనే మా చైల్డ్హుడ్ అంతా అయిపోయింది. ఇప్పుడున్న ఈ యంగేజ్ అయ్యే లోపైన ఒక్క దేవకని లాంటి అమ్మాయిని పంపించు దేవుడా ప్లీజ్. నాకు తెలుసు నువ్వు పంపిస్తావని. ఇదే మా చాయ్ విల్లా. వీడి పేరే పీపీ. రే, ఇక్కడ నా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యి 3 సంవత్సరాలు అవుతుందిరా. నీ జస్ట్ 3 నెలల కదరా అయింది. పాజిటివ్గా ఉండు, అంతా మంచిగా జరుగుతుంది. బీ పాజిటివ్ నాన్న. అర్థమైందిగా? వీడి పేరే పీపీ అంటే పాజిటివ్ పురుషోత్తం. అదేంటో గ్రాడ్యుయేషన్ 3 years కంప్లీట్ అయినా జాబ్ లేకపోయినా సిగరెట్కి చాయ్కి డబ్బులు ఎలా వస్తే మాకు తెలియదు. ఏదోలా కాదు, నాలాంటాడు వాళ్ళే. అవును, వీడే మా డైలీ స్పాన్సరర్. మా మినీ గ్యాంగ్కి మిలినర్ లాంటోడు. ఇదే మా మినీ గ్యాంగ్. హ్యాపీగా ఉన్నా బాధగా ఉన్నా పాస్ అయినా ఫెయిల్ అయినా వరల్డ్లోనే ద బెస్ట్ కాంబినేషన్ చాయ్ అండ్ సిగరెట్ తాగడానికి ఇక్కడికి వచ్చేస్తాం. ఇకపోతే ఇదే నేను. సిగ్గు శరం లేకుండా తినడం తాగడం పడుకోవడం. బేసికలీ నేను ఎక్స్ట్రోవర్ట్ని కాబట్టి సిగ్గు శరం అంటే నా డిక్షనరీలోనే ఉండవు. మామా రే చాయ్ చాయ్ తాగు మామా. చాయ్ సిగరెట్ కాంబినేషన్ అదిరిపోద్దు మామా. వేర్ ఈజ్ లైటర్? మేడ్ ఇన్ ఆంధ్ర స్టూడెంట్ అంటే అర్థం వివరిస్తా. దేవకని రైట్? ఏంటి? మా కాలనీ పేరు స్వర్గలోకం. మీరింత అందంగా ఉన్నారంటే మీరే దేవకని రైట్? నువ్వేం చెప్తున్నావు నాకు అర్థం కావట్లేదు. అంటే స్వర్గలోకంలోనే కదా ఇంత అందమైన అమ్మాయిలు ఉండేది. అందుకే మిమ్మల్ని అలా పిలిచాను. నన్ను అలా పిలవకు. సారీ, ఐఎమ్ రియల్లీ సారీ. మిమ్మల్ని దేవకన్య అని చిన్న పదంతో పిలిచాను. మీరు అంతకంటే అందంగా ఉన్నారు. ఓయ్ పిల్ల, ప్రేమించుకుందామా? వెనక్కి తిరగట్లేదు. సర్లే, వర్కౌట్ అవ్వలేదు అనుకుంటా. తర్వాత చూసుకుందాం. నలిగిన డ్రెస్ కొంత 1 2 అమ్మో ఎన్ని సిగరెట్లు ఉన్నాయి. ఏ బాబు, అది టీ కాదు సిగరెట్. నోరు కాలిపోద్ది. థ్యాంక్స్ మావా. మ్యాటర్ ఏంటో? ఈరోజు మా కాలేజీలో ఒక అమ్మాయిని చూశాను. ఏంటి? స్వర్గలోకంలో అమ్మాయి? ఖచ్చితంగా ఇది ప్రపంచ వినాశనానికి సంకేతమేరా. ఆయన మీ కాలనీలో అమ్మాయి ఏంట్రా కామెడీ కాకపోతే? తను మా కాలనీ అమ్మాయి కాదురా. అది చెప్ప ముందు గాడిదా. ఎంత అందంగా ఉందిరా అమ్మాయి, నా మైండ్ లోంచి పోవట్లేదురా. దారి తప్పిందేమో. అమ్మాయి కాదురా తను. అరే ఇప్పుడే కదరా అమ్మాయి అన్నావు, మళ్ళీ సడన్ గా ఈ ట్విస్ట్ ఏంట్రా? అమ్మాయిలా కాదురా నేను అనేది, దేవతలా ఉంది మావా. ఓర బాబు ఆపండ్రా బాబు. నా తాతల కాలం నుంచి ఇదే డైలాగ్ చెప్తున్నారు. ఆ రైటర్ ఏమో రాయడం మాండు, ఈ డైరెక్టర్ ఏమో కనీసం చెప్పను కూడా చెప్పడు. హే మామ్. రే చాయ్ తాగుతావారా? చాయ్ తాగుతావని అడగకూడదు, ఎన్నిసార్లు తాగుతావని అడగాలి. సరే పెడతా ఉండు. ఓకేమా, చాయ్తో పాటు కొంచెం బిస్కెట్ కూడా పంపించే ప్లీజ్ ప్లీజ్. ఏ పోరా.
హాయ్ దేవత. ఏంటి స్వర్గలోకంలో గేట్లు క్లోజ్ చేస్తారా ఏంటి? దేవకన్యలు మా కాలనీలో తిరుగుతున్నారు. హ్మ్? బా 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 అసలు అమ్మాయిలు నవ్వితే అందంగా ఉంటారని ఎవడన్నాడో కానీ ఆడ టైంలో కోపంగా ఉన్న అమ్మాయిని చూడలేదనుకుంటా. డోంట్ వరీ, ఐ రీరైట్ ద లైన్. మన కథ నేనే రాస్తా. ఆ లైన్ రాసి మళ్ళీ నీకే అంకితం చేస్తా. హ్మ్? ఆ, ఈడియట్. ఓయ్ అంత మాట అనేసావేంటి? ఓయ్ పిల్ల, ప్రేమించుకుందాం కదా. నా ప్రేమ గొప్పదని చెప్పలేను కానీ బాగుంటది. ఏంట్రా ఇలా ఉంది? కరెక్టే. ఆ బ్రో చెప్పింది కరెక్టేరా. ఇంతకుముందు ఐటీ జాబ్స్ కోసం అందరూ బెంగళూరు వెళ్ళేవారు, కానీ ఇప్పుడు హైదరాబాద్ సిటీ ఇండియాలోనే వన్ ఆఫ్ ద మేజర్ సిటీ. అవునరా. ఏమైనా మన ఐటీ మినిస్టర్ బాగా చేశారా. కానీ ఇప్పుడు పార్టీ మారిపోయిందిరా. హే, పార్టీ వాడితే ఏముందిరా, మన యూత్కి ఏదో ఒక ఉపయోగపడితే చాలు. యా, ఏమైనా మన ఐటీ మినిస్టర్ బాగా చేస్తారా. మావా నీకు బ్రెడ్ ఆమ్లెట్ కావాలా? రేయ్, గుడ్డు పొదిగే వరకు ఆగలేవా? అది పొదిగి పెళ్ళయ్యేలోపు నేను ఇక్కడ ఆకలితో చచ్చిపోవాలా? నీకు కావాలా వద్దా అది చెప్పు చాలు. సర్లే బావా, నాకు కూడా చెప్పే, నేను కూడా ఆగలేను. మావా, చాయ్లో బిస్కెట్లు మస్తుంటాయి కదరా. ఆ, ఒరే మీరు ఇంకా చాయ్లో బిస్కెట్లు వేసుకుని తింటున్నారా? అంటే నీలక్క కార పూసలు సకిరాలు వేసుకొని తినలేం కదరా. సర్లేరా బాబు. మా అబ్బాయిలందరూ చాయ్ షాపుల దగ్గర, సిగరెట్ షాపుల దగ్గర ఏదో పొడి చేస్తాం అనుకుంటారు కదా. ఏం ఉండదు, సొల్లు చెప్పుకుంటాం. Cheers. మిట్ట మధ్యాహ్నం ఎవడైనా బయటికి వస్తాడా? అందులో అందమైన అమ్మాయి అస్సలుకే రాదు. హ్మ్. పని పాట లేనట్టుంది, ఎప్పుడు బయట కనిపిస్తున్నాడు. హలో దేవత గారు, ఇట్లాడ్స్ తింటారా? హ్మ్. ఏదో కోపంలో అందంగా ఉన్నావంటే అలా ఉండిపోతావేంటి? అరే కొంచెం నవ్వండి, హెల్త్కి మంచిది. నిన్ననేగా కోపంగా ఉంటే అందంగా ఉంటా అన్నావు. నాకు అందంగా కనిపించడానికి నవ్వడం మానేస్తావా ఏంటి? నీకోసమేం కాదు, నా ఫేసే అంత. నేను చెప్పానా అందంగా ఉండే అమ్మాయిలకి కోపం కామన్ అని? నువ్వెన్నన్నా చెప్పు, నేను నవ్వను. ఓకే ఓకే, నాకు అందంగా కనిపించడానికి నువ్వు నవ్వడం మానేస్తున్నావంటే నేను నీకెంత స్పెషలో. హే, వర్షం వచ్చే ముందు చల్లగాలి తాగినట్టు నువ్వు నవ్వితే తెలుసా? నేనేం నవ్వలేదు. వచ్చే నవ్వును కూడా ఆపుకుంటున్నావు కదా, అందుకే చల్లగాల్లో ఉందంటున్నా. ఇడియట్. నన్ను చూసి నవ్వకపోయినా నవ్వినందుకు థ్యాంక్స్. ఎస్ 400 గెలుస్తాను. 400 తీ. 400 ఎక్కడిరా, నువ్వే నాకు 2000 ఇవ్వాలి. రేయ్ నడవదరా, ఇట్లా నేను ఆడరైతాను గేమ్. ఆడరా, ఇంకో 2400గా ఇచ్చేస్తా నీకు. అరే నువ్వు ఈ 2000 ఇస్తలేవు, ఇప్పుడు ఆడతావా? ఆడవా? నేను ఆడరా. ఏమంటిరి ఏమంటిరి, ఏమైంది? మా స్వర్గలోకంలో అమ్మాయిలు లేరందిరా. ఎంత మాట ఎంత మాట. మా స్వర్గలోకంలో ముసలోళ్ళు ఆంటీలు ఉంటారని హేళన చేస్తిరి కదరా. మా స్వర్గలోకంలో కూడా దేవత ఉందిరా. ఎవర్రా అమ్మాయి? నిన్నే చెప్పా కదరా బ్లడీ ఫుల్ దేవత లాంటి అమ్మాయి అని. ఏంటి ఆ అమ్మాయేనా? అవునరా, ఆ అమ్మాయిరా మా కాలనీ దేవత. ఏంటి ఒక అమ్మాయికే? రేయ్, సెంచరీ కొట్టాలన్న ఒకరంతోనే మొదలెట్టాలి, అది గుర్తుపెట్టుకో. అంటే ఇప్పుడు పొరపాటున 6 4 కొట్టిస్తే ఏంటి పరిస్థితి? అది చెప్పు. అంటే అదే డౌట్ వచ్చి అడుగుతున్నాను అంతే. రానివ్వకు. ఏంటి డౌటు?
ఇక్కడ ఇంతమంది ఉన్నారు, ఎలా ఇదేంటి ఇక్కడ ఆగింది? అన్న పర్సనల్ ఐటమ్సా? పదం తెచ్చేద్దాం. ఏ దొంగ దొంగ ఆ? దొంగ! దొంగలో ఉన్నానా? ఇదిగో. ఏయ్, ఎందుకు సీరియస్ అయిపోయింది? ఏ ఆగు. హే, ఏయ్, థ్యాంక్స్ అలాంటివేమొద్దు, ఇట్స్ ఓకే. బుర్రుందా నీకు? ఒక అమ్మాయికి పర్సనల్ ఐటమ్స్ ఇలా నేను తీసుకొస్తా? థ్యాంక్స్ ఎక్స్పెక్ట్ చేశా, ఇలా తిడతావు అనుకోలేదు. అయినా ఒక అమ్మాయితో ఇలా నేను బిహేవ్ చేసేది మరి ఇంత వర్స్ట్ గాడివి అనుకోలేదు. సారీ సారీ. ఏ వెయిట్ వెయిట్ వెయిట్, ఏ ఇంకా తిట్లోనే బ్యాలెన్స్ ఉన్నాయా? సరేలే, జోక్ చేసా, ఏమనుకోకు. అనాల్సినవని అనేసి జోక్ చేశా అంట. పెద్ద తిక్కల పిల్ల ఉన్నావే. ఆ? దేవత పేరు చెప్తే దేవత అని పిలవడం మానేస్తాం కదా. నా పేరు మహాలక్ష్మి. ఓకే, నాకు కొంచెం మెంట్లా? సారీ సారీ, చెప్పండి. నాకు కొంచెం మనసు లేదు. మహాలక్ష్మికి మనసు లేదు. అబ్బో, పెద్ద టైట్లే. మా ఊరు బెంగళూరు. ఓకే. అమ్మా నాన్న ఇద్దరు ఎంప్లాయీస్. నాకు జాబ్ చేయడం అంటే చాలా ఇష్టం, కానీ డాడీకి నచ్చదు. అందుకే రిఫ్రెష్మెంట్ కోసం ఇలా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి కొన్ని రోజుల నుండి వెళ్ళిపోతుంటాను. అయితే నాకు కొన్నాళ్ళే టైం ఉందంటావు. మనసు లేదంటే ట్రై చేయొద్దని అర్థం. ఇలా టైం వేస్ట్ చేసుకోకు. పాస్ట్లో లవ్ ఏమైనా ఉందా? అలాంటివేం లేవు. అయినా నీకెందుకు? పోనీ ప్రెజెంట్లో ఉందా? పాస్ట్ ప్రెజెంట్లో లేదు, అండ్ ఫ్యూచర్లో కూడా ఉండదు. ఫ్యూచర్లో కూడా రాదు అంటుంటే అదేమన్నా నీ చేతిలో ఉందా? నా చేతిలో ఉండడం ఏంటి, నా లైఫ్లోనే ఉండకూడదు అనుకుంటున్నాను. అసలు లవ్ మీద ఎందుకు ఇంత నెగిటివ్ ఇంప్రెషన్ నీకు? నువ్వు అది చేయకు ఇది చేయకు అని ప్రతిదానికి రిస్ట్రిక్షన్స్ పెడతారు. అందుకే నాకు లవ్ ఇష్టం ఉండదు. హే, నువ్వు అలాంటి భయాలేం పెట్టుకోక్కర్లేదు. నేను అలా రెస్ట్రిక్ట్ ఏం చేయను. నేనెందుకు భయపడతా? అయినా నువ్వెవరు? నీకు నాకు సంబంధం ఏంటి? నా పేరు రాజు. నువ్వు ఒప్పుకుంటే మహారాజునవుతా. మహారాజా ఆ, అయిపో. దానికి నేనెందుకు ఒప్పుకోవడం? మహాలక్ష్మిలో మహా అని నా పేరు ముందు యాడ్ చేసుకోవాలంటే నువ్వే కదా ఒప్పుకోవాలి. నా నేమ్ నువ్వెందుకు యాడ్ చేసుకోవడం? నువ్వంటే నాకు ఇష్టమే, అందుకే నువ్వు ఒప్పుకుంటే. చాలు చాలు చాలు. మొన్న చూసావు, ఈ రోజు మాట్లాడావు, అప్పుడే ప్రపోజ్ చేస్తున్నావా? మనసుకు నచ్చితే వెంటనే ప్రపోజ్ చేసేయాలి, టైం వేస్ట్ చేయకూడదు. అందుకే ప్రపోజ్ చేసా. మరి నా క్యారెక్టర్ బ్యాడ్ అయితే? క్యారెక్టర్ బ్యాడా అంటే? చాలా మందితో అఫైర్స్ ఉన్నాయి, నేను మంచిదాన్ని కూడా కాదు. సర్లే, నన్ను లవ్ చేయి, అన్నీ మాన్పించేస్తాను. తెలిసి కూడా ఎందుకు లవ్ చేయడం? ఇప్పుడు మందు సిగరెట్లు అలవాట్లు ఉన్నాయని తెలిసి కూడా పెళ్లి చేసుకుంటారు. ఎందుకు? మానిపించేద్దామని. నన్ను కూడా అలాగే అనుకో. అయినా నువ్వెవరు మానిపించడానికి? నీ లిమిట్స్లో నువ్వుండు. ఇలా లవ్వు గివ్వు అని తిరక్కు, ఓకే? నేనెవరు అన్నప్పుడు నీ ఫ్యామిలీ డీటెయిల్స్ నేను అడగకుండానే ఎందుకు చెప్పావు? అంటే నా మీద ఏదో ఇష్టం ఉన్నట్టేగా అర్థం. హే మహి, నీ లైఫ్లో నీ బ్యాడ్ హ్యాబిట్స్ మానిపించే అవకాశం ఇవ్వాలనుకున్నప్పుడు ఉపయోగపడుతుంది. ఏంటి, ఛాన్స్ ఇవ్వడానికి వచ్చావా? లేదు, చేంజ్ అడగడానికి వచ్చా. అసలు నీలో లవ్ యాంగిలే లేదా? చెప్పాగా లవ్ మీద ఇంట్రెస్ట్ లేదని. ఓయ్ మహి, మహారాజా అని ఫిక్స్ అయిపోయా. టైం వేస్ట్ చేయకుండా త్వరగా లవ్ యాక్సెప్ట్ చేసేయి.